अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः, मातापितृभ्यो नमः। श्रीमते रामनारायणाय नमः, श्रीमते विश्वक्सेनाय नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते హయగ్రీవాయ నమః, శ్రీమాత్రే నమః. మొన్న శనివారం నాడు మనం చెప్పుకున్న శ్లోకంలో ఆవిడ తాలూకా సేవకు వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు దేవతలు తమ కిరీటాలను అక్కడ పెట్టి ఆవిడికి నమస్కరించే సమయంలో ఈ లోపట్ల పరమేశ్వరుడి అంతఃపురానికి కానీ వస్తే ఆ అంతఃపురంలో ఆ పరమేశ్వరుడి తాలూకా సేవ చేయడానికి నువ్వు వెళ్ళేటప్పుడు బ్రహ్మ తాలూకా కిరీటాన్ని, విష్ణువు తాలూకా కిరీట అగ్రభాగాన్ని, అలాగనే ఇంద్రుడి తాలూకా కిరీటాన్ని నువ్వు తన్నుకొని తొట్టుపడుతామో మా నువ్వు అవి చూసుకుని జాగ్రత్తగా నువ్వు వెళ్ళవమ్మా అని నీ సేవకులు నీకు చెప్పడం అనేది సర్వోత్కర్షగా ఉన్నదని మొన్న మనం శనివారం నాడు చెప్పుకునేటటువంటి శ్లోకంలో చెప్పుకున్నాము. ఈరోజు చెప్పుకోబోయే శ్లోకంలో ఏమిటండి అంటే, శ్రీచక్రంలో శ్రీదేవిని భావించి ఉపాసించిన వాళ్ళ తాలూకా తీరును, దానివల్ల కలిగే ఫలాన్ని కూడా దీంట్లో శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి చెప్పుకోవడం అనేది జరిగింది. స్వదేహో భూతాభిః ఘృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. స్వదేహ ఉద్భాతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసమ్మర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. హే నిత్యే, శాశ్వతమైన దానా, ఆద్యంతములు లేనిదానా, నిషేవ్యే, లోకము చేత సేవింపబడే తల్లి, స్వదేహ ఉద్భూతాభిః, తన యొక్క నీ యొక్క అనగా దేవి యొక్క శరీరము నుండి పుట్టినట్టి ఘృణిభిః, మయూఖములతో కిరీటములతో, మయూఖములు శ్రీదేవి పాదముల నుండి అంగముల నుండి పుడతాయని ముందే తెలుపబడింది. అణిమాద్యాభిః, అణిమ ఆద్యాభిః, అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులలో అభితః చుట్టూను కూడి ఉన్న త్వాం ఇటువంటి నిన్ను, అహం ఇటి నీవే నేను అనే అహంభావముతో సదా ఎల్లప్పుడూ యహ ఎవడు, ఏ ఉపాసకుడు భావయతి భావన చేస్తాడో భావిస్తున్నాడో, ఎవడు శ్రీచక్రంలో నిన్ను అణిమాద్యష్ట సిద్ధులతో కూడిన దానిగా భావిస్తాడో వాడు త్రినయనములు గల శివుని యొక్క సమృద్ధిం ఐశ్వర్యమును సైతము తృణయతః తృణీకరించుతున్న గడ్డిపోచవలే భావించనున్న తస్య ఆ సాధకునికి, ఆ ఉపాసకునికి మహాసమ్మర్తాగ్ని, మహాప్రళయ కాలాగ్ని కూడా నీరాజన విధిం, హారతి విధానాన్ని, నీరాజన రూపమైన అనుష్ఠానాన్ని విరచయతి నెరవేరుస్తుందనే విషయములో ఆశ్చర్యము కిం ఏమిటి, ఏమీ ఆశ్చర్యమేమీ లేదని భావం. నిత్యురాలైన దేవి, నీ శరీరము నుండి పుట్టిన కాంతులైన అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తివ కామ్యము ఈశిత్వము వసిత్వము అనే అష్టసిద్ధులతో చుట్టూను కూడుకొని నిత్యము సేవింపబడుతున్న నిన్ను ఏ సాధకుడు నీవే నేను అనే అహంభావముతో నిరంతరము ధ్యానిస్తాడో అతడు త్రినయనుడైన శివుని ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచవలే చూస్తాడు. అటువంటి సాధకుడికి
మహాప్రళయాగ్ని కూడా నీరాజనము పడుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.